హైవేస్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి కూల్చేసారని చెప్పేసి మాట్లాడుకున్నామా భారీ ట్విస్ట్ అనమాట. నేను షాక్ అయ్యా. ఈలోపు ఆల్రెడీ ఉన్నది కేసీఆర్ కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమనుకున్నావేంటో, అడ్డదడ్డంగా అక్రమ కట్టడాలు పెట్టుకుంటా పోతే ఎవడు ఊరుకుంటాడు, కూల్చేసాడు చూసావా? ఏ రేవంత్ రెడ్డిని అయితే రేవంత్ రెడ్డితో మాకేం పని, మేము సోనియా గాంధీతో మాట్లాడుకుంటాను కొడాలని అన్నాడు కదా, ఇప్పుడు వచ్చి ఎవడో చెప్తాడు చెప్పుకోమను. మామూలు కూడా రేవంత్ రెడ్డితో నేను నాటకాల జగన్ నువ్వు రకరకాల కామెంట్లు పెట్టుకుంటా వచ్చారు. నేను కూడా అబ్బా అనుకున్నా. ఈరోజు చూస్తే పరువు పోయింది. ఏంటి ఆ పరువు పోవటం? అసలు రేవంత్ రెడ్డి తెలియదంట. ఆమర్పల్లి ఉన్నారు కదా ప్రజెంట్, జిహెచ్ఎంసీ మూసిన లైక్ ఇవన్నీ ప్రాజెక్ట్ సంబంధించి డెవలప్మెంట్స్ మొత్తం ఆమె చూసుకుంటూ ఉన్నారు. ఇదంతా చేసింది ఎవరు అంటే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో హేమంత్, అతను చేశాడంట. అతను ఎందుకు చేశాడు ఏంటంటే, అతనికి దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి ఫోన్ చేసి చెప్పాడట, ఏయ్ జగన్ ఇంటి దగ్గర లోటస్ పాండ్ దగ్గర ఉన్నాయవి రోడ్డు మీద కట్టి ఎప్పటి నుంచి కంప్లైంట్లు ఉన్నాయంట, చూసి ముందు తీసాడు అక్రమ కట్టడాలని చెప్పేసి అన్నారట. వాళ్ళు నోటీసులు ఇచ్చిన రెస్పాండ్ కదా, దాంతో తీసేశారట. జరిగింది ఇది. దాన్ని ఇమీడియట్గా ఆ అధికారిని సస్పెండ్ చేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ వేకెంట్ రిజర్వ్ అంటారు, వీఆర్ దాన్ని ఏం చెప్పారు, సాధారణ పరిపాలన విభాగానికి అటాచ్ చేశారు. అసలు ఏంటి దీన్ని మొత్తం ఎక్స్ప్లెనేషన్ ముందు చెప్పేసి అన్నారు. సో కన్క్లూజన్ ఏంటి, అక్రమ కట్టడాలను అయితే కూల్చేశారు, కానీ కక్షపూరితంగా చేసింది కాదు. ప్రభుత్వంలోని కీలక పెద్దలకు కూడా తెలియలా. బట్ ఒక మంత్రి ఇచ్చినటువంటి ఓరల్ కంప్లైంట్, ఓరల్ ఆదేశాలు అంటే మౌఖిక ఆదేశాలతో ఈ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో హేమంత్ వెళ్ళి ఆ రకం కూల్చేయడం జరిగింది. బట్ అది కూడా చట్టబద్ధంగా ముందు నోటీసులు ఇచ్చారు. పాపం హేమంత్ ఏది తప్పులేదు, కానీ ఏం చేస్తాం, దిక్కుమలని రాజకీయం. పాపం ఆయన అనవసరంగా సస్పెండ్ చేయించారు.